అలాగే వైన్స్ రిజర్వేషన్ల అధ్యక్ష వైన్స్ల విషయంలో 15% ఉండే గౌడ్లకు రిజర్వేషన్లు 25% పెంచుతామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో. కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్. మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 18 తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్. ఇప్పటికి దానిపైన చర్చ లేదు, దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి. అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. పద్మశాలి బిడ్డలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. పద్మశాలిలకు పవర్ లూమ్స్ పరికరాల పైన 90% సబ్సిడీ అని చెప్పారు అధ్యక్ష. ఎటుపోయినాయి అధ్యక్ష? ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష. సార్ ఇక్కడ 42% రిజర్వేషన్ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఈ బీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి. కేవలం 42% రిజర్వేషన్ అనే కాదు, మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో. మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులను 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటారు అధ్యక్ష? అక్కడ ఏం పార్లమెంట్ ఏం వద్దంటలేదు, సుప్రీంకోర్టులు ఏం అడ్డుకుంటలేవు అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మా రజక సోదరులకు, రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబిఘాట్లు ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల తరఫున మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఆకలి, మా బాధ, మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష, కేవలం 42% మాత్రమే అడ్డంకి ఉంది. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకులు లేవు. వీటిని అమలు చేయండి. ఇక్కడ 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సార్ 20,000 కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకి ఉన్నారా? దీనికి మీరు పెట్టండి. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి 42% రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్. గవర్నర్ గారు సమ్మతించాలి. లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసేసి దీన్ని ఆపిరు సార్. ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది? ఇలా మళ్ళీ దాన్ని అడ్డుకోవడానికి గ్యారంటీ అధ్యక్ష ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం, ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం, సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్. ఇది అత్యంత బాధాకరం. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్, మా ఆవేదన వినాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిరనేటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద 100 కేసులు పెట్టింది సార్. మేము ఎన్నడూ పట్టించుకోలే. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం, బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.